రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల మీద తీవ్రమైనటువంటి పనిభారాన్ని మనోవేదన గురి చేసే పద్ధతిలో వ్యవహరిస్తూ ఉంది. ఆప్కాస్ తీసేసి దాని స్థానంలో ప్రైవేట్ ఏజెన్సీలు కట్టబెట్టాలనేటువంటి ఆలోచన జరుగుతుంది. దానికోసం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసినట్టు పత్రికల్లో వార్తలు వచ్చాయి. ఈరోజు కార్మికులందరూ అసంతృప్తితో ఉన్నారు. మా ఉద్యోగాలు పర్మనెంట్ చేస్తుందని చెప్పి ఆశించారు, కానీ ఉద్యోగాలు పర్మనెంట్ చేయట్లేదు. 62 ఏళ్ళకి రిటైర్మెంట్ వయసు పెంచమంటే పెంచకుండా 60 ఏళ్లకే బలవంతంగా రిటైర్మెంట్ చేస్తున్నారు. అందువల్ల 17 రోజుల సమ్మెకాలపు డిమాండ్లకు జీవోలు జారీ చేయకుండా నిర్లక్ష్యం వహించడాన్ని నిరసిస్తూ ఈ నెల 15వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపల్ కార్యాలయాల వద్ద డెత్ పోస్టులు, సిక్ పోస్టులు, రిటైర్మెంట్ అయిన వారి స్థానంలో వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ 75,000 రూపాయలు జీవో ఇవ్వాలని, రిటైర్మెంట్ వయసు 62 ఏళ్ళకి పెంచాలి, గ్రాట్యుటీ చెల్లించాలనే డిమాండ్ల మీద ధర్నాలు నిర్వహించాలని, 16వ తారీఖున ఇంజనీరింగ్ కార్మికులు, ఎన్ఎంఆర్లు, బదిలీ కార్మికులు, కోవిడ్ కార్మికులు, క్లాబ్ డ్రైవర్లకి జీవో నంబర్ 36 ప్రకారం జీతాలు చెల్లించాలని, 17 డిమాండ్లు డిఏ బకాయిలు, సరెండర్ లీవులు, జీపీఎఫ్ అకౌంట్లు, 17 రోజుల సమ్మెకాలపు ఒప్పందాల జీవోల కోసం, స్థానికంగా ఉండేటువంటి పనిముట్లు, యూనిఫామ్, చెప్పులు, దుస్తులు, సెలవులు, ఈ సమస్యలన్నీ పరిష్కారం కోసం ధర్నాలు నిర్వహించాలని రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. 3 రోజుల పాటు మున్సిపల్ కార్యాలయాల వద్ద జరిగే ధర్నాల్లో కార్మికులందరూ పాల్గొని ఇంజనీరింగ్ కార్మికులు, పారిశుద్ధ్య కార్మికులు, ఎన్ఎంఆర్లు, కోవిడ్ కార్మికులు, బదిలీ కార్మికులు, పర్మనెంట్ వాళ్ళు, క్లాబ్ డ్రైవర్లు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్, సిఐటి అనుబంధ సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.